ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఇది చూడండి శనగబేళ్ల పాయసం. ఈ శనగబేళ్ల పాయసం ఏ విధంగా చేసుకోవాలనో వీటికి కావాల్సిన పదార్థాలేమో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేద్దామా ఏం ఐటమ్స్ కావాలో. ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు. ఈ రోజు శనగబేళ్ల పాయసం తీసుకుందాం. ముందుగా శనగబేళ్లను ఒక 3 విజిల్స్ వచ్చి ఇలాగా గోరు దిగేంత వరకు ఉడకబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా. మీకు టైం ఉంటే నానబెట్టుకొని ఎసురు పెట్టుకొని అట్లా కరిగించుకోవచ్చు. తర్వాత కావాల్సిన పదార్థాలు వచ్చేసి బెల్లము, బొంబాయి రవ్వ. ముందుగా ఈ ఒక 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. దీంట్లో వాటర్ పోసి నానబెట్టుకుందాం. ఈ బొంబాయి రవ్వలో కొద్దిగా నీళ్లు పోసి బొంబాయి రవ్వను నానబెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు నానితే సరిపోతుందండి. ఈ విధంగా నానబెట్టుకుందాం. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకోవాలి. ఈ నీళ్లు మరిగే లోపల మనం బెల్లం దంచేసుకుందాం. ఇలా వద్దు అనుకుంటే స్టవ్ మీదనే ఇలాగ ఎసరు పెట్టుకొని నానబెట్టిన శనగబేళ్లు వేసి మరిగించుకోవచ్చు. నేను లేట్ అవుతుందనే ఉద్దేశంతో కుక్కర్లో ఒక 2 విజిల్స్ వేసి ఉడికించాను, చూపించాను కదండి. ఈ నీళ్లు మరిగే లోపల ఇప్పుడు మనం బెల్లం దంచేసుకుందాం. బెల్లము మెత్తగా దంచేసుకుంటాము. ఇలాగా చూడండి, బెల్లం మొత్తం దంచేసినాను. ఈ బెల్లాన్ని తీసుకుపోయి స్టవ్ మీద మరుగుతున్న ఎసట్లో వేసేద్దాం. ఇప్పుడు ఎసురు మరిగిపోతుంది కదా, దీంట్లో ఈ బెల్లం వేసేద్దాం. బెల్లం అంతా కరిగిన తర్వాత శనగబేళ్లు ఉడకబెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందామండి. ముందుగా ఈ బెల్లం కరగనివ్వాలి. ఎక్కడ ఉండలు లేకుండా ఈ విధంగా మొత్తం కరగనిద్దాం బెల్లం మొత్తం. ఇప్పుడు చూడండి, బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది కదా. ఈ విధంగా కరిగిపోయినప్పుడు ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న శనగపప్పును వేసి బాగా కలిపి ఒకసారి పొంగు రానిద్దాం. చూడండి, పొంగు రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇలా కలిపేసి ఇంతకుముందు నానబెట్టుకున్నాం కదా బొంబాయి రవ్వ, దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం. ఇలాగ ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పాయసము బొంబాయి రవ్వ వేసిన వెంటనే ఉండలు కట్టేస్తుంది. ఇది బాగా మరగనివ్వాలి. ఇలాగ మరిగితే మనకు బేళ్ల పాయసం రెడీ అవుతుంది. దీంట్లోకి జీడిపప్పు, కిస్మిస్ నెయ్యిలో వేసి వేయించుకుందాం. చూడండి, పాయసం ఉడుకుతుంది. ఇలాగా బాగా ఇప్పుడు ఉడికిపోయింది. మనము జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం నేతిలో వేసి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాము. ఇది కరిగినాక జీడిపప్పు, కిస్మిస్ వేసుకుందాం. నెయ్యి వేడైంది. ఇందులోకి అవి బాదం పప్పు వచ్చేసి జీడిపప్పు, అలాగే కిస్మిస్ ఇవన్నీ వేసి కొద్దిగా లైట్గా ఫ్రై చేద్దాం. ఈ విధంగా వేగాలి. వేగినాక పాయసంలో వేసుకోవడమేనండి. పాయసం బాగా మరిగిపోయింది. నచ్చితే యాలకుల పొడి వేసుకోవచ్చు. నాకు ఈ పాయసంలో పెద్దగా నచ్చదు యాలకుల పొడి, అందుకే వేయలేదు. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకుందాం. చూడండి, జీడిపప్పు, కిస్మిస్ చక్కగా వేగిపోయినాయి. ఇవన్నీ పాయసంలో వేసేసుకుందాం. వావ్, గుమగుమలాడిపోతుందండి పాయసం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లంతో చేసుకునే శనగబేళ్ల పాయసం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థాంక్యూ ఫర్ వాచింగ్. తప్పకుండా లైక్స్ ఇవ్వండి. బాయ్.